క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనధికారిక పెట్టుబడి సలహాదారుల భర్తం పడుతోంది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి 70,000 మంది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఖాతాను క్లోజ్ చేయించింది. సెబీ హోల్టీమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ ఈ విషయం వెల్లడించారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరడంతో చాలా మంది సెబీ వద్ద నమోదు కాకుండానే పెట్టుబడి సలహాదారులు, రీసెర్చ్ అనలిస్టుల పేరుతో సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి సలహాలు ఇస్తూ మదుపరులను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సెబీ గతేడాది అక్టోబర్ నుంచి వీరిపై చర్యలు ప్రారంభించింది. ఇలాంటి కేటుగాళ్ల ఆటలు కట్టించేందుకు సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, అనలిస్టులు కూడా తమకు సహకరించాలని నారాయణ్ కోరారు. ఎఫ్పిఐ సంస్థల అమ్మకాలపై మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నారాయణ్. ఇటీవల వీటి అమ్మకాలు ఎంత ఉధృతంగా ఉన్నా గత నెలాఖరు వరకు చూసినా వీటి పెట్టుబడులు మన ఈక్విటీ మార్కెట్లో 62 లక్షల కోట్లు, డెట్ మార్కెట్లో 5.9 లక్షల కోట్ల వరకు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కీలకమైన ఎఫ్పిఐల పెట్టుబడులపై ఉదాసీన వైఖరి కూడా పనికిరాదని నారాయణ్ తెలిపారు. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, చక్కటి నిర్వహణ ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. లిస్టెడ్ కంపెనీలకు ఉద్దేశించిన సంబంధిత ఆర్థిక లావాదేవీల వివరాలు వెల్లడిపై అభిప్రాయాల సేకరణ గడువును సెబీ ఏప్రిల్ 1 నుంచి జూలై 1 వరకు పొడిగించింది. లిస్టెడ్ కంపెనీలు తమ అనుబంధ కంపెనీలు లేదా తమ ప్రమోటర్లు, బోర్డు సభ్యుల నిర్వహణలోని కంపెనీలతో జరిగే ఆర్థిక లావాదేవీల వివరాలను ఆయా కంపెనీల ఆడిట్ కంపెనీలకు తెలియజేసేందుకు నిర్ణీత ప్రామాణికాలు రూపొందించాలని సెబీ తలపెట్టింది. దీనిపై ఏప్రిల్ 1లోగా తమ అభిప్రాయాలు తెలపాలని గత నెల పరిశ్రమ వర్గాలను కోరింది. అయితే ఫికీ, సిఐఐ, అసోచాం ఇందుకు మరింత గడువు కోరడంతో ఈ గడువును ఈ ఏడాది జూలై 1 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సొంత యూనిట్లు లేదా జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయాలనుకునే బ్రోకర్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని సెబీ భావిస్తుంది. ఇందుకు తన నుంచి నిరభ్యంతర పత్రం లేకుండానే వారిని అనుమతించాలని యోచిస్తుంది. అయితే గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేసే బ్రోకరేజీ సంస్థల అనుబంధ లేదా జాయింట్ వెంచర్ కంపెనీలు ప్రధాన కంపెనీతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి స్వాతంత్రంగా గిఫ్ట్ సిటీ నిబంధనలు లోబడి పనిచేయాలని ప్రతిపాదించింది. మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ మరో కీలక చర్య తీసుకుంది. తన వద్ద నమోదైన సంస్థలు గూగుల్, మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇచ్చే ప్రకటనలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక ఈ ప్రకటనలు ఇచ్చే సంస్థలు తమ ప్రచార ప్రకటనలతో పాటు సెబీ వద్ద నమోదు చేసిన తమ ఈమెయిల్, మొబైల్ నంబర్లను కూడా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ సంస్థలు నిజమైనవా కావా అని నిర్ధారించుకుని వారి ప్రకటనలను తమ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తాయి. తమ వద్ద నమోదైన సంస్థలు, వ్యక్తులు వచ్చే నెలాఖరులోగా మారిన తమ ఈమెయిల్స్, మొబైల్ నంబర్లను సెబీ ఎస్ఐ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని కోరింది. సెబీ వద్ద నమోదైన గుర్తింపు సంస్థల పేరుతో కొన్ని బోగస్ సంస్థలు, కేటుగాళ్లు మదుపర్లకు టోపీ పెడుతున్నట్లు వార్తలు రావడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. భారత్లో ఖరీదైన వాచీలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుందని స్విట్జర్లాండ్కు చెందిన వాచీల తయారీ సంస్థ బ్రెట్లింగ్ వెల్లడించింది. దేశీయంగా కొనుగోలు శక్తి పెరుగుతుండడం, నవతరం కొత్త ఖరీదైన ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ మార్కెట్ ఏటా 15% పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తుందని బ్రెట్లింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ వెల్లడించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ నుంచి ఏటా 2,500 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ వాచీలు దిగుమతి అవుతున్నాయన్నారు. లగ్జరీ వాచీల మార్కెట్లో బ్రెట్లింగ్ తో పాటు మరో 2 స్విస్ వాచీ కంపెనీలు కీలకంగా ఉన్నాయన్నారు. లగ్జరీ వాచీ మార్కెట్లలో బెట్రింగ్ మార్కెట్ వాటా 10% పైగా ఉందని ప్రదీప్ తెలిపారు. బ్రైట్లింగ్ వాచీల ధర 3.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయని ప్రదీప్ పేర్కొన్నారు. 2023లో కంపెనీ దేశంలోని తొలి అవుట్లెట్ ను హైదరాబాద్ లో ప్రారంభించిందన్నారు. ఆ తర్వాత చెన్నై, పూణే, బెంగళూరుకు కార్యకలాపాలను విస్తరించినట్లు ఆయన వివరించారు. విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో మరో 6 అవుట్లెట్స్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రదీప్ తెలిపారు. జెర్సీ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గోద్రేజ్ జెర్సీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో గట్టి పట్టును చేజెక్కించుకునేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా బాదం పాలు, పన్నీర్, పెరుగు ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు. మార్కెట్ కార్యకలాపాల విస్తరణ, వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యుల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. గోద్రేజ్ జెర్సీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కీలకమైన బ్రాండ్గా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కంపెనీ టర్నోవర్ 660 కోట్ల రూపాయలుగా ఉందని 2026-27 నాటికి దీన్ని 1000 కోట్ల రూపాయలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూరి తెలిపారు. విలువ ఆధారిత ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం
1540 కోట్ల రూపాయలుగా ఉండగా అందులో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా దాదాపు 40% వరకు ఉందన్నారు. బాదం పాల మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునే ఉద్దేశంతో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటుని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సూరి వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మార్కెట్లలో కంపెనీ రోజుకు 2 లక్షల లీటర్ల వరకు పాలను సేకరిస్తోందని తెలిపారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది. హిందూజాల నేతృత్వంలోని ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ 10,000 కోట్ల రూపాయలతో ఈ కంపెనీని దక్కించుకుంది. రుణదాతలు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదాలు పూర్తయ్యాయి. కంపెనీ డైరెక్టర్ బోర్డుని పునర్వ్యవస్థీకరించారు. దీంతో ఈ నెల 19న రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తయిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తానికి వై నాగేశ్వరరావు దివాలా పరిష్కారకర్తగా వ్యవహరించారు. దేశంలో దివాలా పరిష్కార ప్రక్రియకు వచ్చిన తొలి ఎన్బిఎఫ్సి కూడా రిలయన్స్ క్యాపిటలే.